హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనిట్ టీవీ. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ మహేందర్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. సార్, చాలామంది యువత కావచ్చు, అలా నార్మల్ లైఫ్కి అలవాటు పడిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది, సడన్ గోల్ ఉంటుంది. సో నేను అది చేయాలి, సో నేను ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి, సక్సెస్ఫుల్ మ్యాన్గా నేనేంటో నిరూపించుకోవాలనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ వాళ్ళని చాలామంది అనుకుంటుంటారు. కానీ వాళ్ళకొక ఆ వేలో వెళ్ళాలంటే తెలియదు చాలామందికి. నేను ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎలా వెళ్తే సక్సెస్ఫుల్గా నేను నా గోల్ని రీచ్ అవ్వగలుగుతాను అనే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, వాళ్ళు ఒకవేళ సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే లైఫ్ని ఎలాంటి మెథడ్స్ని ఫాలో అవ్వాలి? చాలా అద్భుతంగా క్వశ్చన్ అడిగారు సార్. అయితే మన జీవితంలో అతను ఎక్కడ మిస్ అవుతున్నాడంటే ఆలోచన తత్వంలో మాత్రమే మిస్ అవుతున్నాడు. అతను అనుకుంటున్నాడు నేను బిజినెస్ మ్యాన్ కావాలనుకుంటున్నాడు, సరే ఒక టీచర్ కావాలనుకుంటున్నాడు, ఒక పోలీస్ కావాలనుకుంటున్నాడు. ఆలోచించు కూర్చుంటే సరిపోదు సార్. ఆలోచించడమే సరిగా రావట్లేదు. దాన్ని ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టాలి సార్. ఆలోచించే విధానం నీకు కరెక్ట్గా ఉంటే 100% నీ మీద నువ్వు డిపెండ్ అయిపోయి నీ ఆలోచన తత్వం కరెక్ట్గా ఉంటే నువ్వు అనుకున్నది సార్ కరెక్ట్గా రీచ్ అవుతావు సార్. నీ ఆలోచన ఒకటి అయితే ఒక ఆలోచన చాలా గొప్పది అనడానికి చిన్న ఉదాహరణ చెప్తాను సార్. అయితే ఒక అతను అమ్మ నాన్న దగ్గర ఉంటాడు. అతను పొలాలు బిల్లాలు అమ్మేసి నాన్న ఏం చేస్తాడంటే మా కొడుకు పెద్ద చదువులు చదువుకోవాలని ఒక దగ్గర పొలం అమ్మేసి మంచిగా చదివిస్తాడు. బీటెక్ అయిపోయింది, పెద్ద చదువులు అయిపోయినాయి. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళేసి వస్తే ఒక 50,000 శాలరీ అతనికి వస్తుంది, జాబ్ కూడా వస్తుంది. అతను ఏం చేశాడంటే సరే ఇంటర్వ్యూ ఉంది నాకు, రేపు ఖచ్చితంగా వెళ్ళాలి అని కొద్దిగా నైట్ ఫంక్షన్ ఉంటుంది, తీరిగా పడుకొని ఒక టైం మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల అక్కడికి వెళ్తాడు బస్ స్టాండ్లోకి. ఆ బస్ అక్కడే ఆ టైంకే ఉంటుందంట బస్సు. ఆ బస్ అనేది మిస్ అయింది సార్. ఈ నాన్న చాలా కష్టపడ్డాడు, పల్లెటూరు నుంచి డబ్బులు పంపించి చాలా కష్టపడ్డాడు. మా కొడుకు పెద్ద చదువు చదివాడు, జాబ్ వస్తుంది, రేపు పొద్దుగా మాకు మేలు చేస్తారని. ఇతని ఆలోచన తత్వం కొద్దిగా లేజితనం ఫస్ట్ వస్తుంది సార్. ఆ లేజితనం వల్ల ఏం చేశాడంటే సరే పోదాంలే అనేలోగా బస్ మిస్ అయింది. అక్కడ బస్ మిస్ అయితే అక్కడికి వెళ్ళేలోగా అక్కడ బస్ మిస్ అయింది కాబట్టి ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి చాలా నిరాశతో వస్తున్నాడు తిరిగి. అక్కడ ఎప్పుడైతే ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో అతను ఆల్రెడీ సూసైడ్ చేసుకున్నాడు ఒక వ్యక్తి అక్కడ. ఇతను కళ్ళ బట్టి నీళ్ళు వచ్చేస్తున్నాయి, చాలా బాధపడుతున్నాడు. నాన్న నాకు ఇంతగా కష్టపడి పెంచాడు, నాకు ఇంత కష్టపడి చదివించాడు, నా బతికి ఇదేనా? లేదు అని చెప్పి అప్పుడు పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, సక్సెస్ఫుల్ పీపుల్. ఆ పీపుల్ ఏమన్నాడంటే నువ్వేమిట్లో ఫెయిల్ అయ్యావు? ఏం లేదు సార్, నేను కొద్దిగా లేట్ కావడం వల్ల నా ఇంటర్వ్యూ ఫెయిల్ అయిందని. లేదు నువ్వు మంచిగా ఆలోచించు, నువ్వు గట్టిగా ఆలోచించినట్లయితే ఈరోజు నువ్వు సక్సెస్ అయ్యే ఇంటికి వెళ్తావు, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని ఒక సక్సెస్ఫుల్ పీపుల్ చెప్తాడు. అప్పుడు ఆయన ఏం చెప్పినా వింటారు. నాన్న చెప్పినా వింటాడు, ఎదుటి వ్యక్తి ఎవరు చెప్పినా వింటాడు ఆ వ్యక్తి. అతనికి ఆలోచన ఉంది, తత్వం. అయితే కొద్దిగా నడుచుకుంటూ వస్తాడు. అప్పుడు 1 గంట సమయం అవుతుంది, మధ్యాహ్నం. చాలా దాహం వేస్తుంది అతనికి. అప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఏమనంటే నేను 20 ఇయర్స్ ఉన్నాయి, నాకు ఇంత దాహంతో ఉన్నాను, 50 ఇయర్స్ వాళ్ళు కూడా క్యాన్సర్ వేస్తున్నారు, మరి ఇంత దాహం వేస్తుంది, వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. లేదు ఒక 4 వాటర్ బాటిల్ పెడతానని అతను ఏం చేశాడంటే సార్ 4 వాటర్ బాటిల్ తెచ్చిపెట్టాడు. అక్కడ 4 వాటర్ బాటిల్ 20 రూపీస్ కొని తెచ్చాడు. అది కాస్త 50 రూపీస్ కూడా తీసుకున్నారు. అతనికి లాభం ఎంత వచ్చిందంటే అక్కడ మినిమం 150-200 రూపీస్ వచ్చింది. వాటర్ బాటిల్ బాక్స్ పెట్టాడు, వాటర్ బాటిల్ షాప్ పెట్టాడు సార్. అక్కడికి 10,000 శాలరీ దాకా అక్కడ పడుతుంది అతను మంచిగా ఏం ఆలోచించాడంటే వాటర్ కోసమే వస్తున్నారు, ఎందుకు సరుకులు పెడితే బాగుంటుందని 1 ఇయర్లో సూపర్ మార్కెట్ పెట్టాడు సార్. సూపర్ మార్కెట్ పెడితే అతను ఏం చేశాడంటే అతనికి వర్క్ చేయడం చేతనవుతలేదు. అతను ఏం చేశాడంటే 4గురికి పనులకు పెట్టుకొని నడిపిస్తున్నాడు. అదే ఇంటర్వ్యూకి వెళ్ళుంటే సక్సెస్ అయ్యంటే అతను ఇంకొక దగ్గర పనిచేసేవాడు. అతను ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఆలోచన గట్టిగా ఉంది కాబట్టి అతను నిలబడాలని గట్టిగా అనుకున్నాడు కాబట్టి అది పవర్ సార్. థంబ్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్. అతని ఆలోచన చాలా గొప్పగా ఉంది కాబట్టి సూపర్ మార్కెట్ పెట్టి 4 మనుషులు పెట్టుకునేలా చేశాడు. అతని కోటలో రాజు తానే, మంత్రి తానే. అదే ఇంటర్వ్యూ సక్సెస్ అయితే 10,000 జాబ్ మాత్రమే, 20,000 జాబ్ మాత్రమే వస్తుంది. ఒక దగ్గర పని చేస్తుండే. ఇతను సూపర్ మార్కెట్ పెట్టాడు కాబట్టి ఇతని దగ్గర 4 పని చేస్తున్నారు. ఇతను బాస్ అయ్యండి అక్కడ, అతను వాడుకుంటాం కాబట్టి. ఇలా జీవితంలో కొన్ని విషయాలు ఉంటాయి సార్. ఆలోచన అనేది ఫస్ట్ మనిషికి కావాలి. నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పెరిగాను,
ఎలా బతకాలి, ఎవరి కోసం బతకాలి, ఏం సక్సెస్ కావాలి అన్నదానికి ఒక ఉదాహరణగా మన బాటిల్ ఉంది సార్. ఒక బాటిల్ ఉంది, వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ ఎంటీ సార్. ఇది మహా అయితే 10 రూపీస్ బాటిల్ అనుకో, చిన్న బాటిల్. ఒక 20 రూపీస్ అనుకో. ఇది వట్టి బాటిల్ మనకు 5 రూపీస్కి 80 రూపీస్ దొరుకుతుంది మార్కెట్లో. మనకి ఎక్కడ తీసుకున్నా 80 రూపీస్ దొరుకుతుంది, లేదా 10 రూపీస్కి దొరుకుతుంది. మిగిలిన 20 రూపీస్ ఎప్పుడు వస్తాయంటే ఇందులో వాటర్ కలుస్తున్నాయి, అప్పుడు 20 రూపీస్ రేట్ అవుతుంది బాటిల్కి. అప్పుడు ఇది ఎంటీ బాటిల్ అప్పుడు ఎంత రేట్ ఉంది? 10 రూపీస్. వాటర్ కలవగానే 20 రూపీస్కి ఎందుకు పెరిగింది సార్? ఇది బాటిల్ కదా, అంతే రావాలి కదా సార్. అందులో వాటర్ అనేది పెరిగింది, దానికి వాల్యూ అనేది వచ్చింది. మనం మనిషి సార్. ఈ మనిషిలాగా ఉంటే వాల్యూ రాదు. ఈ మనిషిలో గొప్ప వ్యక్తి అనేది ఒకటి లేవాలి. అది కొన్ని ట్రబుల్స్ వల్ల లేస్తాడు. దా మనిషి పేరే ఒక ఆలోచన అంటాను. ఒక ఆలోచన కనుక ఉంటే ఈ బాటిల్కి ఉండే రేటు మనకుండే రేటు ఒకటే. మనిషి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అంటాను. ఉన్నోడైనా లేనోడైనా సరే. లేనోడు ఈరోజు లేనోడ్లకే అవుతుందంటే ఇతనికి తత్వం, ఆలోచించే తత్వం లేదు. బిజినెస్ మ్యాన్ ఆలోచిస్తున్నాడు సార్. కష్టపడ్డవాడుగా మిగిలిపోతున్నాడు, ఆలోచన లేదు. చాలు 200 చాలు. కానీ ఒక బిజినెస్ మ్యాన్, ఈరోజు ముఖేష్ అంబానీ గారు ఉన్నారు, ఈరోజు కూర్చుంటే కూడా డబ్బులు సంపాదిస్తున్నాడు. స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఉన్నాయి. బిజినెస్ మ్యాన్ ఎక్కడో ఉంటాడో, పన్నులను పెట్టుకుంటాడు, మొత్తం ఖాళీ. స్విగ్గీ, జొమాటో పెట్టేసి ఎంతో జరుగుతున్నాయి, కొన్ని వేలు కొన్ని లక్షల సంస్థ మొత్తం జరుగుతుంది. ఎందుకోసం అంటే అతని ఆలోచన అట్లా వచ్చింది. ఇక్కడ థాట్ మెడిసింది ఏంటంటే స్విగ్గీ, జొమాటో పట్టుకుంటాయి. మరి అక్కడ బిజినెస్ మ్యాన్ వచ్చి పనిచేస్తలేడు, లీడర్ వచ్చి పనిచేస్తలేడు సార్. కాబట్టి మనకు ఆలోచన అనేది మన మనిషిలో, మన జీవితంలో ఈ మనిషిలో ఒకటి ఉండాలి సార్, అద్భుతం. ఆ అద్భుతాన్ని ఒక ఆలోచన ఉంటే, అద్భుతమైన ఆలోచన ఉంటే మనం సక్సెస్ఫుల్ ఎట్లనే కావచ్చు. సరే, ఇదే విషయంలో ఒక మనిషి సక్సెస్ కావాలి సార్. సక్సెస్ కావాలి అంటే ఈరోజు నేను ఒక దగ్గరికి వెళ్ళగానే నాకు 20,000 జాబ్ కావాలి, 30,000 జాబ్ కావాలని కోరుకుంటున్నారు సార్. మనిషి అలా ఎదగడం కష్టం సార్. ఒక మనిషి అనే వ్యక్తి ఇది కాగితంలా భావిస్తారు సార్. జీవితం అంటే కాగితం అనుకుంటాను. ఇప్పుడు సపోజ్గా పడిపోతుంది సార్ కాగితం, చిత్తు కాగితం సార్. మన జీవితం చిత్తు కాగితమే అనుకుంటాను నేను. కాగితంలో చూపిస్తే సార్ ఆగుతుందా సార్ కాగితం? పడిపోతుంది సార్. అయితే మన జీవితంలో ఫ్రెండ్స్ మనకు మోసం చేసిన విషయాలు కూడా మనకు కలగాలి సార్. ఫ్యామిలీ బాధలు కలగాలి, ఫెయిల్యూర్ కావాలి, లవ్లో ఫెయిల్ కావాలి. నీ వల్ల ఏం కాదురా నాన్న అనాలి. సరే, 10,000 జాబ్ కూడా నీకు దొరకకుండా ఉండాలి. అప్పుడు ఆ మనిషి లేస్తాడు. ఫ్యామిలీ వల్ల కొద్దిగా నేర్చుకుంటాడు, ఫ్రెండ్స్ వల్ల కొద్దిగా నేర్చుకుంటాడు, జాబ్ వల్ల కొన్ని నేర్చుకుంటాడు, లవ్ వల్ల నేర్చుకుంటాడు, జీవితం ఏంటో నేర్చుకుంటాడు సార్. ఓకే, పడుతుందా సార్ ఇప్పుడు కాగితం? పడట్లేదు. లేచి నిలబడుతున్నాడు సార్. ఈ మనిషి పడడం చాలా కష్టం సార్. జీవితంలో ఇన్ని ట్రబుల్స్ ఉన్నవాడే జీవితంలో సక్సెస్ఫుల్ అవుతాడని కోరుకుంటున్నా. ఊపినా పడాడు సార్. అంటే ఇన్ని తలగాలి కదా సార్. ఫస్ట్ నిందలు, అవనిందలు, అవమానాలు, మాటలు, నీ వల్ల ఏం కాదురా నాయన అన్నప్పుడు మాత్రమే ఆ మనిషి అన్ని తట్టుకుంటేనే ఇలా నిలబడతాడని చెప్పి కోరుకుంటున్నా. మనం చిత్తు కాగితంలా ఉంటే మనకు చిన్న బాధ వస్తుంది సార్. ఒక దగ్గర జాబ్ చేయాలనుకుంటాం, కొద్దిగా 10 మినిట్స్ లేట్ రావగానే సరే నీ వల్ల కాదు నువ్వు వెళ్ళిపో అంటే, నువ్వు నాకు మాట అంటావా, నేను వెళ్ళిపోతాను. ఇది కాదు సార్. ఆ మాట పడుతున్నావు అంటే రేపటి రోజు నువ్వు తొందరగా రావని అడతావు. సరే, నువ్వు అతని మీద కోపగించుకున్నా నువ్వు వెళ్ళిపోతావు, నీది నువ్వు కోపగించుకున్నా నువ్వు వెళ్తావు. నీకు కావాల్సింది ఏంటి? వర్క్లో అసలు బిజినెస్ మ్యాన్ అనేది సార్ అది చాలా ఓపిక ఉంటుంది సార్. ఇప్పుడు ఒక వ్యక్తికి గౌరవించితేనే మనం సక్సెస్ఫుల్ అవుతాం. మరి ఇన్ని కావాలి కదా సార్. ఇన్ని వచ్చాక లాస్ట్ నమస్కారం సార్ అని వస్తుంది సార్. ఈ నమస్కారం రావడానికి ఇన్ని నిందలు పడాలి. వైట్ పేపర్ లాగా బతితే ఏమో సార్. మనిషిగా పుట్టడం గొప్ప వరం సార్. సింపుల్గా చెప్తున్నాను, మనిషి ఎంత గొప్పవాడు అనేది ఒకసారి తంబు చూపెట్టండి సార్. ఒకసారి ఈ తంబు సార్, అది ఎక్కడైనా యూజ్ చేశారా సార్ మీరు? మనం ఓన్లీ ఏదైతే సంతకం పెట్టాలో లేదంటే ఆ సైన్ ఆధార్ కార్డ్ సెంటర్లలో, రేషన్ కార్డ్ సెంటర్లలో పెడతాం సార్. ఇది పెడితే దేనికి సంకేతం సార్? ఇది పెడితే మనకి ఏమొస్తుంది సార్? మన గుర్తింపు, మన నేమ్ అనేది వస్తుంది సార్. ఇప్పుడు మీ పేరు పెడితే విజయ్ కుమార్ సార్ వస్తుంది, నా పేరు పెడితే మహేందర్ కూడా వస్తుంది. నీ తంబు పెడితే నా పేరు వస్తుందా సార్? రాదు. ఎందుకంటే అది నీది కాబట్టే. మరి నాది పెడితే నా పేరు వస్తున్నప్పుడు తంబ్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ సార్. భూమి పైన పుట్టిన ప్రతి ఒక్కవాడు చాలా గొప్పవాడే సార్. ఈ గొప్పవాడు తెలుసుకోవడం ఎప్పుడంటే ఒక మోటివేట్కి సంబంధించి క్లాసెస్ అందుకు ఖచ్చితంగా వినాలి సార్. ఎందుకంటే ఒక వేలుముద్ర పెడితే మనకు వస్తుందంటే అది మనిషికి మాత్రమే సింపుల్ సార్. అది పాసిబుల్ మనిషికి మాత్రమే అవుతుంది. పశువులు ఎన్నో ఉన్నాయి సార్, పశువులకు మాత్రం ఇది లేదు సార్. ఒక మనుషులకే ఎందుకు ఉందంటే మన జన్మ చాలా గొప్ప సార్. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏది లేదు సార్. ఏదైనా సాధించవచ్చు, కానీ మనిషి అనుకోవడం ఎలా? ఆలోచన థాట్ ముందే రావాలి సార్. ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టాలి సార్.
రజనీకాంత్ సార్కు తెలుసు సార్ నేను బ్లాక్ ఉంటాను అని. అవును రజనీకాంత్ సార్కు తెలుసు నాకు మాడతల ఉంటుందని, అవును బట్టతల ఉంటుందని. అవును రజనీకాంత్ సార్కు తెలుసు కొద్దిగా నేను హైట్ తక్కువ ఉంటానని. ఉమ్, రజనీకాంత్ సార్ తెలుసు నా వల్ల ఏం కాదు అని. ఉమ్, ఇన్ని తెలిసిన సార్కి ఒకటి తెలుసు సార్, ఒక్కసారి మేకప్ వేసుకొని ఒక్కసారి విగ్గు పెట్టుకుంటే అసలు ఇండస్ట్రీలో నా ఇంత హీరో ఎవరు లేడు అని ఆ విషయం కూడా తెలుసుకున్నాడు. అక్కడ ఆలోచించాడు కాబట్టి ఓకే. పెద్ద హీరో అయ్యాడు సార్. రజనీకాంత్ సార్కి కూడా రెస్పెక్టెడ్ రజనీకాంత్ సార్. అలా ఇలా విషయాలు కాడ ఈ కొన్ని మన పక్కన ఉంటాయి సార్. ప్రాబ్లం పక్కనే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. ఈ రెండు తెలుసుకోవాలంటే ముందు మన థాట్లో ఆలోచన రావాలి సార్. ఓకే. ఆలోచన అనే ఒక్క ఆయుధం మనలో ఉంటే, కత్తి ఉంటే ఒక మనిషిని మాత్రమే చంపగలం. ఉమ్, ఆయుధం మన కత్తి అవుతుంది. ఆయుధం మన ఆలోచన అయితే ప్రపంచాన్ని అంతా వెళ్ళొచ్చు సార్. ఒక ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తుంది. అప్పుడప్పుడు అంటారు కదా సార్, ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది, ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు రియల్గా నువ్వు ఒక ఐడియా ఒక ఆలోచించావంటే మంచిదానికి ఆలోచిస్తే మంచిగా అవుతావు. నీ ఆలోచన తగ్గాలా పెంచాలా నీలో ఉంది సార్. నువ్వు పెద్ద మ్యాన్, నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ నువ్వే, టీచర్ నువ్వే, పోలీస్ నువ్వే. అందరు పోలీస్ చదువుతున్నావు ఎందుకు కావట్లేదు? నీకు ఆలోచన పోలీస్ కావాలని లేదు కాబట్టి. సరే ఆలోచిస్తున్నావు, దానికి ఒక ఆచరణలో పెట్టలేవు. ఆలోచిస్తే సరిపోదు సార్. ఆలోచించి కూర్చుంటే ఈ రోజులలో ఏం కాదు సార్. దానికి ఆలోచించి దానికి ఒక ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్ అవుతామని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరైతే సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకునే వాళ్ళకు చాలా ఎగ్జాంపుల్తో సహా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.